బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్. 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసినా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లను ఇచ్చి కోర్టుల్లో కేసులు వేసిన ఘనత బీఆర్ఎస్ నేతలదన్నారు అనిల్. తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అప్పు 90,000 కోట్ల రూపాయలు, 90,161 కోట్లు. ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నది 72,000 కోట్లు అయితే స్పెషల్ వెహికల్ పర్పస్ లోన్లు ఎస్పీవి అంటారు దాన్ని 11,609 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీలు తీసుకున్న కార్పొరేషన్లు కట్టే అప్పులు కేవలం 5,893 కోట్లు. ఈ మూడు కలిపితే 90,161 కోట్లు. కవిత గుర్తుంచుకోవాలి, ఆ రోజు 90,000 కోట్ల రూపాయల అప్పు అయితే మీరు చేసిన అప్పు 10 ఏళ్లల్లో 7 లక్షల పైచిలకు, అంటే 90,000తో కలుపుకుంటే మొత్తం 7,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. 2023 డిసెంబర్ 11 నాటికి అప్పులు 6,69,000 కోట్లు. ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చేది 3,87,000 కోట్లు. కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్లే చెల్లించాలి. ద కార్పొరేషన్స్ హ్యావ్ టు పే దట్ డెట్. 1,27,209 కోట్లు ప్రభుత్వమే తన బడ్జెట్లో పెట్టుకొని ఆ డబ్బులు వచ్చిన డబ్బులను ఆదాయాన్ని నుంచే ప్రభుత్వమే కట్టింది, కార్పొరేషన్లు కట్టలే. ఇది కూడా మీరు చేసిన అప్పే. ఇలాంటి ప్రభుత్వం లేకుండా, ప్రభుత్వ గ్యారంటీ లేకుండా చేసిన అప్పు 59,404 కోట్ల రూపాయలు. టోటల్ 6,69,000 crores టిల్ December 11, 2023. ఇవి అప్పులే కాదు, ఇక అప్పులకు తోడు పెండింగ్ బిల్లులు, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన జీతభత్యాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవన్నీ కలిపి 40,154 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత నాకు డబ్బులు వస్తాయని చాలా సంతోషపడుతుంటారు. వీళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల ఉద్యోగులు ఎంత సఫర్ అయినరో, ఎన్ని కష్టాలు పడ్డారో ఈ తెలంగాణ సమాజానికి తెలుసు.